మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఎండ మాత్రం మొదలుకొని ఈ మే జూన్ వరకు కూడా ఎండ మాత్రం విస్తారంగా ఇట్లా ఎండలు దంచి కొడుతుందని చెప్పేసి ఒక వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఎండలు నేపథ్యంలో వాళ్ళు సమస్యలు పోయి నిశాయిస్తుంటారు, వాటికి బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. అంటే ఈ ఎండ వేడిని తట్టుకోలేక చాలా మంది మృత్యువాత పడ్డ సందర్భాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వచ్చింది మెయిన్ మనకు గుర్తొచ్చింది మాత్రం చల్లటి వాటర్. అంటే ఎండలు మనకి దాహం వేసినప్పుడు కూడా చల్లటి వాటర్ మనకు అనిపిస్తుంది. కాకపోతే ఈ చల్లటి వాటర్ ఫ్రిడ్జ్ లో వాటర్ కాకుండా సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసినటువంటి కుండలో అయితే చేస్తామని చెప్పేసి కథలో డాక్టర్ మనకు చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండల వేడి దృష్ట్యా కూడా సంబంధించినటువంటి ఈ కుండల వ్యాపారం కూడా అంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఎక్కువ ప్రజలు కూడా గతంలో ఏదైతే ఫ్రిడ్జ్ వాటర్ బాగా తాగి అవస్థల పాలైన దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇప్పుడు పురాతనమైనటువంటి కుండలు చాలా మొగ్గు చూపుతున్నారు. దీన్ని అవగాహన చేసుకొని వ్యాపారస్తులు కూడా కుండలు నేపథ్యంలో వాళ్ళకి అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రజలు కూడా ఎక్కువగా కుండల వైపు బాగా వస్తున్నారు. పాత వైపు మొగ్గు వైపు అంటే రకరకాల కుండలు అంటే మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉండడంతో వచ్చి కుండల్ని కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి ఆరోగ్యరీత్యా కూడా మంచి ప్రయోజనం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు తీసుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే గతంలో అయితే మనం చూసినట్టుగా కరోనా ముందు కూడా చాలా మంది అంటే కూల్ వాటర్ తాగాలి, డాక్టర్ల సలహాల మేరకు కూల్ వాటర్ తాగితే వాళ్ళకి ముందు వస్తుంది, ఇతర కారణాలు వస్తున్నాయి, జబ్బు వస్తుంది అని చెప్పేసి కూడా డాక్టర్ల సలహాల మేరకు కూడా కుండల నీళ్ళు మనకి కుండల వ్యాపార దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ సంబంధించి మన కుండలు రిజర్వ్ చేసుకోవచ్చు. రకరకాల కుండలు కూడా ఉన్నటువంటి కుండలు తీసుకొచ్చి వాళ్ళకి తయారు చేసి అంటే సుమారు ప్రజలకి వాళ్ళకి దృష్టి పెట్టుకొని వాళ్ళకి అందుబాటు ధరలు కూడా 100 నుంచి 150 నుంచి 200 వరకు కూడా ఈ కుండలు అమ్ముతుంది. దాటి మంచిది, మంచి పోషకాలు విలువైన పోషకాలు మనకి లభిస్తుంది. మనం యూజర్ తీసుకుంటూ రకరకాల కుండలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నవి. కొంతమంది ఆర్డర్స్ పై కూడా ఈ కుండల్ని తెప్పించుకుంటారని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే రకరకాల అంటే గ్లాస్ ఇచ్చవచ్చు. నల్లకుండ సంబంధించిన ట్యాప్ కూడా దానికి ఏర్పాటు చేసుకొని సులువుగా వాటర్ వచ్చే విధంగా ఏంటంటే వంట సామాగ్రి చేసే పాత్రలు కూడా కుండలతో చూపించుకునేవాళ్ళు కూడా మొత్తం కూడా కుండలతో మట్టితో చేసి కుండలతో చేయడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి ఇంత మంచిని చెప్పేసి మన నిపుణులు చెప్తారు. అయితే ఈ విషయంలో కూడా మనతో మాట్లాడడానికి యజమానులు అడగలుస్తుంది. అది మీరు చెప్పండి, మీరు కుండలు ఎప్పుడు చంపుతున్నారు, ఏ వస్తుంది, ఎలా ఉంది? మా తాత ముత్తాతల కాంచి ఇప్పుడు కాదు, ఈ వృత్తిరీత్యా మేము కుమ్మరోళ్ళం. అంటే మా తాత, మా తండ్రి, మా అమ్మ వీళ్ళందరూ ఉపయోగించుకొని జీవనోపాధి చేసేవాళ్ళు. జీవనోపాధి అంటే తయారు చేసే విధానంలో మేము ముందు ఉండేది. ఇప్పుడు నూతన విధానం వచ్చింది కాబట్టి మేము కలకత్తా నుంచి రాజస్థాన్ నుంచి కుండ తెప్పించి ఇక్కడ సరైన వాటాన్ని పబ్లిక్ అందియాలని ఆలోచనతోనే ఈ వ్యాపారం చేస్తున్నాం. ఈ వ్యాపారాన్ని దృష్ట్యా ఆలోచనతో చేయడం జరుగుతుంది. దీని వల్ల చాలా ఆరోగ్యాలని రూపురేఖలు తిన్న వాళ్ళు కూడా ముఖాల నొప్పులు, నడుము నొప్పి ఇలాంటివి కూడా తగ్గుతాయి. వంటకుండ పాత్రల వల్ల అని ఆశిస్తున్నాం. మా దగ్గర తయారు చేసినవి బయట నుంచి వచ్చినవి కూడా మంచిగా ఉన్నాయి. సంవత్సరాల కొద్ది వాడారన్నారు, వాడుతున్నారు కూడా. ఇప్పటికీ ఈ కుండల యొక్క శ్రేష్టతను అంటే కులవృత్తిని పోనీయకుండా కాపాడుకోవడానికి చేయడం జరుగుతుంది. అంటే గత కరోనా కాలంలో కూడా ప్రజలకు ఒక మంచి గుణపాఠం చెప్పుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఆ కరోనా కాలంలో చల్లటి తాగకూడదు అని చెప్పేసి డాక్టర్లు చాలా సూచనలు చెప్పారు కదా. బట్ అప్పటి ఎలా ఉంది గిరాకీ అంటే కరోనా టైంకి తగ్గింది. కరోనా తర్వాత కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది సార్, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు చాలా వర్క్ అవుతుంది. అసలు మా దగ్గర దొరకలేవు. ఇప్పుడు సమ్మర్ అయిపోయిందంటే ఒక్క కుండ దొరకదు. ఆ టైప్ లో చేస్తున్నాం. ఇంకా దీన్ని ఇంకా ముందు చేయాలని ఆలోచనతోనే ఈ దీన్ని చేస్తున్నాం. చూసుకుంటే రకరకాల కుండలు, పూజలు ఉన్నవి, మట్టి పాత్రలు ఉన్నవి, వంట సామాగ్రి ఉన్నవి. ఒకటి సార్ ఎవరికి తగ్గట్టు వారి ఇప్పుడు మనం తక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనలేని పరిస్థితి ఉంటుంది. దానికి చిన్న కుండ, ఇంకొకటి పెద్ద అది ఏది రాజస్థాన్ 600-700 ఖరీదు చేస్తుంది. అంటే దాని కాస్ట్ ఆఫ్ మైండ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు యూజ్ అవుతుంది. అది ఇది ఎట్లా ఉంటుంది అంటే మన ఫీజు వాటర్ ని హీట్ చేస్తుంది ఈ కుండ.
అసలు మేము స్వచ్ఛంగా చేసినాక బయట తీసుకొచ్చాం దాన్ని. మేము వృత్తిరీత్యా చదువుకున్న వాళ్ళం. నేను గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ మొన్న దాకా స్కూల్ నడిపింది కొన్ని 10 సంవత్సరాలు. ఈ బిజినెస్ లో ఎంటర్ అయిన తర్వాత నేను ఎక్కడిక హైదరాబాద్ మొన్న రీసెంట్లీ అక్కడికి వెళ్ళాం, చిన్న అటవీకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి సర్వే చేస్తున్నాం. ఇంకా సర్వే చేయాలని ఆలోచనతోనే ఉన్నాం. కుండలు కావాలని చెప్పేసి అంటే వినియోగదారు ప్రజల దగ్గర నుంచి మీకు పనులు వచ్చింది, పెద్దలు వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తుంది, ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పుడు సిలిండర్లకైతే వాటికి ఆర్డర్ ఇస్తారు, మ్యారేజ్లకైతే అలాంటి వాటికి ఆర్డర్ ఇస్తారు. అంటే ప్రజల్లో ఏమైనా చైతన్యం వచ్చిందంటారు? అంటే ఫ్రిడ్జ్ వాటర్ రావద్దు. చాలా చైతన్యం వచ్చింది కుండలకు. కాకపోతే తక్కువ అమౌంట్ తోని సేవ చేయాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరం చేస్తున్నారు ఇట్లా? ఇప్పుడు 35 years అయిపోయింది, 30 సంవత్సరాలు. అంటే మా వేషపరంగా ఇదే వృత్తిని స్వీకరించుకోవడం జరిగింది. అంటే గతంలో ఉన్న ధరలకి కంపేర్ చేసుకుంటే గతంలో దానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది సార్. ఇప్పుడున్న అప్పుడు రేట్ లేకుండే అలాంటి కుండలు తయారు చేసేది వాళ్ళు. ఆ కుండల నుంచి ఈ కుండలకు వచ్చారు. ఇప్పుడు ఇంకా తయారు చేస్తున్నారు. మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే నూతనంగా మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్ల వల్ల కొంత అడ్వాంటేజ్ వస్తుంది. ఎన్ని సంవత్సరం చేస్తుంది బిజినెస్? మీ తాత మీ తాత మాకు అది 30-50 years ప్రజాకారుల ప్రజలు చాలా చేంజ్ వచ్చింది. అప్పుడు వాళ్ళు బతకడానికి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కొంత కానీ మా దాంట్లో వృత్తిరీత్యా చేయడం లేదు. సేవలు చేయలేక బయట వ్యాపారాలు చేసుకుంటూ అది చేస్తున్నారు తప్ప వృత్తిరీత్యా చేసే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా విన్నింగ్ అవుతున్నారు. డాక్టర్ కూడా చెప్తున్నారు కదా ఎక్కువ మట్టి పాత్ర యూజ్ చేసుకోవాలని చెప్పేసి. అవునవును, మట్టి పాత్రలు యూజ్ చేయాలి, మట్టి పాత్రలు వండుకుంటున్నామని చెప్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు వచ్చి. కొత్తగా మనం చూసినట్టయితే తను కూడా 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వ్యాపారం చేస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మట్టి పాత్రలో శ్రేయస్కరం అని చెప్పేసి కూడా డాక్టర్ల సూచనలు కూడా చెప్తున్నారు. పరిస్థితుల్లో చాలా మంది కూడా ఇటు మట్టి కుండలకు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మట్టి పాత్రల విశేషం ఏంటి, దాంట్లో పోషకాలు ఏంటనేది డాక్టర్ని కూడా అడిగి తెలుసుకున్నాం.